హలో గైస్, టేస్టీ స్పైసీ చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక 4 to 5 మీడియం సైజ్డ్ ఆనియన్స్, ఒక చిన్న టొమాటో, ఒక 4 to 5 గ్రీన్ చిల్లీ, జీలకర్ర, మెంతులు, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఒక పిడికడు చింతపండు తీసుకొని పక్కన నానబెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో జీలకర్ర మెంతులుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో స్టవ్ సిమ్లో పెట్టుకొని వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మనం ఇందాక తీసుకున్న ఆనియన్స్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని అవి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే ఫ్రై అవ్వాలి. సో స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అండ్ మనకి చేపల పులుసుకి మంచి టేస్ట్ అయితే ఎన్హాన్స్ చేసేది మాత్రం ఈ ఆనియన్ పేస్ట్. సో ఇట్లా ఈ గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతుల్ని ఫైన్ పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, సో ఈ ఆనియన్స్ని కూడా మనము మిక్సీ పట్టేసుకోవాలి. సో మీకు మెత్తగా కావాలంటే మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవచ్చు, లేదు ఇట్లా బరక కావాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు. ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చిని అయితే ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. చేపల పులుసు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. నేను ఆవాలు జీలకర్ర వేసాను, మీకు ఆవాలు ఇష్టం లేకపోతే మాత్రం ఆవాలు స్కిప్ చేయొచ్చు. తర్వాత పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఒక 2 to 3 మినిట్స్ అయితే ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఎంత మంచిగా ఫ్రై అయితే అంత మంచి టేస్ట్ ఉంటుంది. సో మనకి ఆయిల్ పైకి ఫ్లోట్ అయిన తర్వాత మనము ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో టమాటో మంచిగా ఫ్రై అయిన తర్వాత పైకి ఆయిల్ తేలుతుంది కదా, సో ఈ ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, ఆ పేస్ట్ ఉంది కదా, సో ఆ పేస్ట్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో ఇది కలుపుకునేటప్పుడు సిమ్లో ఉంచుకోండి, ఎందుకంటే గిన్నె మాడకుండా ఉంటుంది. సో ఇవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మనము దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అండ్ ఉప్పు కూడా వేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేయండి, ఎందుకంటే చేపల పులుసు కాబట్టి మనకి మసాలా ఫ్లేవర్ మంచిగా రావాలి కాబట్టి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం ఎక్కువ వేసాము. అండ్ పసుపు కూడా. నేనైతే ఇక్కడ 1 kg చేపలు తీసుకున్నాను. ఎప్పుడు చేపలు తీసుకున్నా కానీ మనం ఉప్పు అండ్ నిమ్మకాయతో మంచిగా కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఈ ఫిష్ పీసెస్లో నేను కారం అండ్ ధనియా పౌడర్ వేసుకొని అయితే మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. సో ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలని ఇందాక ఫ్రైలో ఒక్కొక్కటిగా వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ మూత పెట్టి వదిలేయాలి. ఎప్పుడైనా ఫిష్ ముక్కలు వేసిన తర్వాత మనం స్పూన్తో కలపవద్దు, ఎందుకంటే ముక్కలన్నీ చెత్తిపోతాయి కాబట్టి. సో 5 to 10 మినిట్స్ అయితే ఫిష్ మగ్గనివ్వాలి మంచిగా. సో ఫిష్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, సో ఆ చింతపండు పులుసుని ఫిష్ ముక్కలలో అయితే వేయాలి. సో చింతపండు పులుసు వేసిన తర్వాత ఒక 15 మినిట్స్ మూత పెట్టి వదిలేసేయాలి. సో తర్వాత మనకి ఆయిల్ అయితే ఇలా పైకి ఫ్లోట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఆయిల్ పైకి ఫ్లోట్ అవుతుందో మనకు అప్పుడు ఫిష్ పులుసు రెడీ అయిపోయినట్టు. తర్వాత మనం కొంచెం కొత్తిమీర అండ్ ఇందాక మనము జీలకర్ర అండ్ మెంతులు పొడి చేసుకున్నాం కదా, సో ఆ పొడిని మనం లాస్ట్లో యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉంచేసుకొని ఆఫ్ చేసేసుకోవడమే. సో చాలా టేస్టీ చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. సో చేపల పులుసు అయితే కన్సిస్టెన్సీ కొందరు థిక్గా ఉంటే ఇష్టపడతారు, కొందరు లూజ్ లిక్విడ్గా ఉంటే ఇష్టపడతారు. సో మీకు ఇట్లా ఇది ఇష్టమో దాన్ని బట్టి మీరు చింతపండు గుంజులో వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి. సో నేనైతే మీడియంగా అయితే చేశాను. సో ఈ చేపల పులుసు అయితే మనము పెట్టుకున్న రోజు నైట్కి కానీ లేకపోతే నెక్స్ట్ డేకి కానీ చాలా బాగుంటుంది. సో మంచిగా మాగిన తర్వాత సో ఈ చేపల పులుసు రైస్లోకి కానీ జొన్నన్నం లేకపోతే మిల్లెట్స్ తోటి చేసే వెరైటీస్ ఇవన్నిటిలోకి చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. సో ఈ ఫిష్ తోటి మనకి గ్రేవీ, కర్రీ, ఫ్రై చాలా రెసిపీస్ ఉన్నాయి. మీకు ఇంకా ఎట్లాంటి రెసిపీస్ కావాలో కింద కమెంట్ బాక్స్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.